వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడి కోటిలింగాల సముదాయం భక్తులకు మౌలిక వసతులు మరియు ఆలయ విస్తరణపై స్థానిక వేములవాడ పట్టణ ప్రజలు పట్టణ ప్రముఖులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు హిందూ సంఘాల నాయకులు రాజన్న భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం జరగనుందా వారికి ఎటువంటి సమాచారం ఉంది అభివృద్ధిపై వారు ఏమంటున్నారు పునర్నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారా ఇలాంటి అనేక విషయాలు యూఏటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట ఏదైతే మొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మరి జూన్ 15వ తారీఖు నుంచి దేవాలయ కైంకర్యాలు జరుగుతూనే దర్శనాలు భక్తులకు నిలిపివేస్తామనేది తెలియజేయడం జరిగినప్పటి నుంచి కూడా వేములవాడ పట్టణంలో పెద్ద ఎత్తున చర్చలు ప్రజలందరూ ఆందోళన ఉంటున్న సందర్భంలో మొన్నటికి మొన్న ఒకటి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు పుర ప్రముఖులు న్యాయవాదులు రాజకీయ పార్టీలు అందరి సమన్వయంతో పెద్ద ఎత్తున ఒక 300 పైచీలకు మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు దానిలో భాగంగానే వేములవాడ ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అధ్యక్షుడిగా ప్రతాప రామకృష్ణ గారిని ప్రధాన కార్యదర్శిగా రామతీర్థపరాజు గారిని ఎన్నుకొని ఒక 20 మందిని వివిధ హిందూ సంఘాలు కావచ్చు అందరినీ కలుపుకొని పార్టీ ఒక పెద్ద ఎత్తున ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మే 14వ తారీఖు నాడు వేములవాడ పట్టణ బంధును పిలుపునివ్వడం జరిగింది. మరి దీనికి ప్రజలందరూ మద్దతు మొన్ననే అర్థమైపోయింది మనకు తెలుపుతున్నారని పెద్ద ఎత్తున 300 పైచీలకు మంది హాజరు కావడం జరిగింది. మరి మేము ఒకటే మా డిమాండ్స్ అయ్యా వేములవాడ శాసనసభ్యులు గారు మరి దేశం నలుమూలలు ప్రపంచం అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున యాత్రికులు వస్తున్నారు, వారిని మీరు దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు సంతోషం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ పట్టణ ప్రజల సౌకర్యాలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఏదైతే వేములవాడ ఆలయం మీద ఆధారపడి ఉన్న వేల కుటుంబాలు ఏమైతే అనేది ఒక ఆలోచన చేయండి. మేము అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేస్తున్నాము. మీరు కోటిలింగాలను కదిలిస్తారని వాటిని తీసేస్తారని ఇంకా ఏమేమో వదంతులు వినిపిస్తున్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీరు మొదటిగా మీకు తెలుసు, మీరు ఇంతకుముందులాగా మీరు టూరిస్ట్ ఎమ్మెల్యే కాకపోవచ్చు, మీరు స్థానిక ఎమ్మెల్యే. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ముందుగా మనకు ఎన్ని నిధులు వచ్చినాయి మీరు మొన్ననే మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ తెలియజేశారు. ఇదేదో మనం 10-20 కోట్ల ప్రాజెక్ట్ కాదు, ఇది ఓ 50 కోట్లతోటి కాదు, ఓ 10-20 కోట్ల ప్రాజెక్ట్ అయితేనేమో ఓ 5 కోట్ల వర్క్ అయినాక డబ్బులు రిలీజ్ చేస్తామనేటట్టు కాదు. దయచేసి ఇది హిందూ బంధువుల మనోభావాలకు సంబంధించిన డెవలప్మెంట్ కాబట్టి మీరు ముందుగా ఎన్ని కోట్లు మీరు డిపాజిట్ చేయగలుగుతుర్రో దయచేసి ఆలోచించి మీరు అభివృద్ధిని ముందేసుకోవాలి. అలాగే మనం అభివృద్ధి చేయాలంటే ముందుగా మనం 1971లో తిరుపతి డెవలప్మెంట్ అయినప్పుడు కంపార్ట్మెంట్లకి అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ దేవస్థానం దగ్గరికి ఓన్లీ చుట్టూ ప్రాకారాలే డెవలప్మెంట్ చేసిర్రు. మనకు తెలుసు తిరుపతి దేవస్థానం చూసుకుంటే కూడా లోపల ఎంత ఇరుగ్గా ఉంటుందో మీరు కూడా మొన్ననే దర్శనానికి వచ్చిర్రు. దయచేసి గమనించండి. మీరు పట్టణ ప్రజలకు సహకారంగా ఉండుకుంటూనే రాజన్న ఆలయ మరియు పట్టణ అభివృద్ధిని మీరు ముందుండాలి. మీరు ఇదివరకు కూడా వేములవాడ దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్గా కూడా చేసిన అనుభవం మీకు ఉంది. దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు ఏ అభివృద్ధి చేసినా కూడా మేము మీ వెనుకాల ఉంటాము. పార్టీలకు అతీతంగా మీ వెంట మేము ఉంటాము. గెలిచేదాకానే పార్టీలని మీరే చెప్తుర్రు. తర్వాత అభివృద్ధికి అందరం కలిసిపోవాలని, ఆ కలిసిపోయే క్రమంలో ఇంతవరకు కూడా మీరు వేములవాడ పుర ప్రముఖులతో ఎవరితోటి కూడా సమావేశం నిర్వహించకపోవడం చాలా బాధాకరం. అందరూ కూడా మాతో చెప్తున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడపడం జరుగుతుంది. మరి ఇదే క్రమంలో మీరు దయచేసి ఆలోచించాలి. ఇదే బ్రిడ్జికి మీరు ఎన్నోసార్లు ధర్నాలు చేసిర్రు, ఇప్పుడు శంకుస్థాపనలు కూడా చేసిర్రు. ఇంతవరకు బ్రిడ్జి పనులు కూడా ప్రారంభం కాలేవని ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయి. బద్దిపోచం ఆలయానికి మీరు నిధులు రిలీజ్ చేసినా అంటుర్రు. కేవలం 2 ఏళ్ల పైచీలకు నుంచి కూడా మీ ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు గడుస్తున్నప్పటికీ కేవలం పిల్లర్ల స్థాయిలోనే ఉండిపోయింది. ఇవన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు మరొకసారి పునరాలోచన చేసి వేములవాడ దేవాలయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాల గురించి కూడా ఆలోచించి మీరు పునఃసమీక్ష చేసి ఈ డెవలప్మెంట్ను ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.